హైదరాబాద్ కు కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేరుకున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పుష్పగుచ్చం ఇచ్చిన రేవంత్ వెల్కమ్ చెప్పారు. నేడు తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ కు కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేరుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అయితే ఇవాళ తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, అంటే ఎన్ని గంటలకు తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియామకమయ్యారు. అయితే ఈ రోజు ఆయన హైదరాబాద్ కు చేరుకున్న కొత్తపేట శంషాబాద్ విమానాశ్రయంలో కొత్త గవర్నర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, డీజీపీ జితేందర్ రెడ్డి కూడా స్వాగతం పలికారు. అక్కడే త్రివిధ దళాల సాయుధ దళాల గౌరవ వందనం కూడా ఆయన గవర్నర్ తీసుకున్నారు. ప్రధానంగా 5 గంటలకు ఈ రోజు ఆయన గవర్నర్ గా ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేతలు కూడా ఆ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో ఇప్పటికే అసెంబ్లీ వాయిదా అయితే పడింది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా రాజ్భవన్ కి వెళ్తారు. వెళ్ళి అక్కడ గవర్నర్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. మాధురి. రైట్, థాంక్యూ చందు.